నమస్కారం. వారి పేరు శ్రీమతి వంగ గీత గారు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ మారుమోగుతున్న పేరు ఆమె. కాకినాడ నుంచి గత ఎన్నికల్లో లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షాన ఘన విజయం సాధించిన శ్రీమతి గీత గారు ఇవాళ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నేత గారు. గత 3.5 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు ఒక రసవత్తరమైన ఎన్నికల బరిలో పోటీలో ఉండడంతో ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తోంది. దానికి కారణం వేరే చెప్పనక్కర్లేదు. నమస్కారం గీత గారు, బాగున్నారా? ఎలా ఉంది పిఠాపురం పోటీ? మీరు ఊహించారా ఇంత ప్రచారం వస్తుంది, ఈ రకమైనటువంటి ఇంపార్టెన్స్ మీకు మీ నియోజకవర్గానికి వస్తుందని ఊహించారా? అసలు ఏమిటి ఈ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే ఎందుకు ఎంపీ చేసుకున్నారు? అంటే అది ఆయనకి తెలియాలి. బట్ పిఠాపురంకి ఒక పార్టీ అధినేత, ఒక సెలబ్రిటీ కావటం వల్ల ఈ ఇంపార్టెన్స్ వచ్చింది. పిఠాపురం నియోజకవర్గానికి నాకు ఒక కుటుంబం అనుబంధం ఉంది. ఒక ఆడబొడుచుగా అందరూ నన్ను భావిస్తారు. అందుకు మళ్ళీ పిఠాపురంకి ఎమ్మెల్యేగా అంటే దగ్గరగా పనిచేసే అవకాశం ఇవ్వటం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇవన్నీ అయిన తర్వాత ఒక అధినేత ఇక్కడ సెలెక్ట్ చేసుకుని రావడం అంటే ఆయన లెక్కలేవో ఆయనకు ఉన్నాయి. మరి ఏ లెక్క ద్వారా వచ్చారో తెలియదు. అంటే చాలా మంది బయట చెప్పడం కులాలకి సంబంధించిన లెక్కలు వేసుకున్నారని. బట్ రాజకీయంగా మేమైతే ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ కులాల లెక్కలు కులాలకి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారి లెక్కలు తీశారు అంటే అది వాళ్ళ అభివృద్ధికి పాటుపడడానికి, వాళ్ళ విద్యకి పాటుపడడానికి, వాళ్ళ ఉన్నతికి పాటుపడడానికి, సమాజంలో వాళ్ళకి ఒక స్టేటస్ పెంచడానికి తప్ప కేవలం ఓట్ల గురించి కాదు. బట్ ఇక్కడ అలా కాదు. ఓట్ల కోసమే ఇన్ని ఓట్లు ఉంటే గెలుస్తామనే ఉద్దేశం కావచ్చు, ఏమైనా వారికి హైయెస్ట్ నెంబర్ ఉందని ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళ క్యాడర్ ద్వారానే అవన్నీ వినబడారు. 91,000 ఉన్నాయి కాబట్టి 91,000 పడతాయి, లేకపోతే మాకు 1,00,000 ఓట్లు మెజారిటీ అని చెప్తున్నారు. ఆ లెక్క ఏంటో కూడా మాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నమ్మకాన్ని కలిగించారు. ఇవాళ నమ్మకం, విశ్వాసం, భరోసా, ధైర్యం, ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం అనే ధీమా ప్రజలకు వచ్చిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలనా విధానం. ఓకే, అయితే పవన్ కళ్యాణ్ గారు నేను అసలు కులాలు, నా కాపు కులం ఏంటి, నేను కులం గురించి మాట్లాడతానా, రిజర్వేషన్లు ఏంటి, అది ఇది అన్నది. చివరికి కిందసారి 2 చోట్ల అక్కడ కూడా ఆ లక్ష్యంతో పోటీ చేసినప్పటికీ అక్కడ ఓడిపోయారు. కానీ మరి ఇక్కడ అయినప్పుడు కూడా అదే యాంగిల్లో అదే కులం ప్రాతిపదికన పిఠాపురంలో పోటీ చేయడం ఆయన వ్యక్తిత్వానికి దెబ్బ కాదా? అంటే అది కరెక్ట్ కాదని నేను అంటాను. నా అభిప్రాయం ప్రకారం ఆయన ఆలోచన అదే, వేరే ఏమైనా అయి ఉండొచ్చు. కానీ ఎందుకంటే ఎక్కువగా కళాకారులకి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అభిమానం ఉంటుంది. ఎప్పుడు కూడా కళాకారుడికి ఆ ప్రత్యేకత ఉంటుంది. అందుకే కళాకారుడు ఎవరు నిలబడినా ఎన్టీ రామారావు గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, అన్ని కులాలకు అతీతంగా చేస్తారు. మరి అలాగే ఈయన కూడా ఆలోచన చేసుకుని ఉండుంటే తప్పకుండా మొదటి నుంచి విజయం సాధించడానికి అవకాశం ఉండేదేమో. మరి ఏ ఆలోచన విధానమో తెలియదు, ఏ అంచనాలో తెలియదు. నిజంగానే అట్లా ఒక కులం వారు మ్యాక్సిమం ఓటు మొత్తం గంపగొత్తగా వేసే అవకాశం ఉందా? అలా రాజకీయాల్లో ఎలా అవకాశం ఉంటుందండి? నిజంగా చెప్పాలంటే కులాలకి మాకు ఈ కులానికి వేయాలని, ఈ కులం వాళ్ళకి వేయాలని కులాలకు ఎవరికి లేదు. ఈ కులాలు మాకేస్తాయని కులాలను బయటకు తీసుకొస్తున్నారు ఇప్పుడు. లేకపోతే అన్నదమ్ముల్లా బతుకుతున్నారండి. ఎప్పుడు ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభుడు కోసం ప్రతిరోజు ఎన్నో రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తారు. ఎప్పుడు చిన్న సంఘటన, ఒక్కొక్కళ్ళు లేడీస్ 5 మంది 10 మంది గుంపుగా వస్తారు. 2-3 రోజులు ఉంటారు, హ్యాపీగా తిరుగుతారు, వెళ్ళిపోతారు. అట్లాగే పాదగయ క్షేత్రంలో మీకు పెద్ద శివరాత్రి ఉత్సవం జరుగుతుంది. 2-3 లక్షల మంది వస్తారు. అలా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి, లక్షల మంది వస్తుంటారు. ఎక్కడ ఒక్క చిన్న సంఘటన లేకుండా ఎవరి పని చేసుకుని వెళ్ళిపోతారు. ఉమరాలిషా ప్రసంగాలు జరుగుతాయి, వేల మంది వస్తారు, చూసుకుంటారు, వెళ్ళిపోతారు. ఎక్కడ చిన్న సంఘటనలు ఉండవు. బట్ ఇక్కడికి వచ్చి ఏమన్నారు మీరు? ఇక్కడ కులాల ఆధ్యాత్మికంగా ఉన్న సెంటర్ని ఏంటది దౌర్జన్యంగా చేస్తున్నారు, ఇక్కడ గుళ్ళు బద్దలు కొడుతున్నారు అనే టైప్ లో ఒకసారి అన్నారు. గుళ్ళు బద్దలు కొట్టడం తర్వాత యువతని అవమానించేలాగా గంజాయి బ్యాచ్ అన్నారు. ఇంకా అన్నారు, చెప్తాను మీకు. బ్లేడ్లు పెట్టి కోస్తున్నారు అన్నారు. బ్లేడ్లు పెట్టి ఎవరికి వస్తారు అంటే నేనేమంటున్నానంటే దయచేసి ఎలాగూ పోటీ చేస్తున్నాం కాబట్టి గెలవటానికి ఏం చెప్పాలో ప్రజలకు అది చెప్పండి. మా ప్రశాంతమైన పిఠాపురం నియోజకవర్గానికి లేనిపోని అంటగట్టొద్దని చెప్తున్నారు. మీరేమో ప్రజాసేవ ద్వారా గ్లామర్ సంపాదించుకున్నారు,
ఆయనేమో సినిమా స్టార్గా గ్లామర్ సంపాదించినారు. ఎవరి గ్లామర్ విజయం సాధిస్తారు? సినీ గ్లామర్లో ఆయన విజయం సాధించవచ్చు, ప్రజా గ్లామర్లో నేనే విజయం సాధిస్తాను. అంతే. నా పార్టీ విజయం సాధిస్తుంది, నా వైసీపీ విజయం సాధిస్తుంది, నా జగన్మోహన్ రెడ్డి విజయం సాధిస్తారు. పిఠాపురంలో వైసీపీ నెగ్గుతుంది, వైసీపీ ద్వారా వంగా గీత నెగ్గుతుంది. మరి ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఈ స్థాయిలో కిందకి వచ్చి క్షేత్రస్థాయికి వచ్చి పనిచేయగలుగుతారా? మరి ఎలా సాధ్యం? ఇప్పుడు నాకైతే డైరెక్ట్గా ఫోన్ చేస్తారండి, మెసేజ్ పెడతారండి, నేను సంధిస్తానండి, వెంటనే చూసిన తర్వాత వెళ్తానండి, లేదంటే నా వాళ్ళని పంపిస్తాను, లేదంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు పిఠాపురంలో ఏదవుతుంది వెంటనే మా చైర్మన్ గారికో మా పార్టీ ప్రెసిడెంట్కో ఫోన్ చేసి వెంటనే అది అటెండ్ అవ్వండి అంటాను. వాళ్ళు అటెండ్ అవుతారు, వాళ్ళు సాటిస్ఫై అవుతారు. మాకు ఇంత ఉంటుంది. మీరు ఎట్లా నా పార్టీకి ఓటేస్తారు, నన్ను గెలిపిస్తారు, నేను నా ముఖ్యమంత్రి ద్వారా మీకు ఈ నియోజకవర్గానికి ఏం కావాలో నేను చేయిస్తాను. మీరు అవతల పార్టీ అతన్ని ఎగ్గించుకుంటారు. ఏ పార్టీ ఒక పార్టీకి ఓటేయాలి, ఇంకో పార్టీని పని అడగాలి. నా పిఠాపురం ప్రజలకి అది సూట్ అవ్వదండి. నా పిఠాపురం ప్రజలకి నేనే సూట్ అవుతాను. కాన్ఫిడెంట్. అయితే ఆయన ఏమంటున్నాడు తెలుసా, కోట్లు సంపాదించుకుంటా నేను మీకోసం రోడ్డు మీదకి వచ్చానంటాడు. ఏంటి ఆయన అంత కష్టపడుతున్నారా పిఠాపురం ప్రజలు? ఆయన రోడ్డు మీదకి వచ్చేటట్టు చేశారు అంటే నమ్మకం విశ్వాసం కూడా పెరగాలండి. ఇప్పుడు 2 చోట్ల పోటీ చేశారు, ఏదో ఒక చోట అక్కడ కట్టుబడి ఉండి అక్కడే వర్క్ చేసి అక్కడే ఎవరినన్నా ఇన్ఛార్జీలు పెట్టుకుని ఈ ఎలక్షన్కి అక్కడ పోటీ చేసి ఉంటే ప్రజలు ఏమన్నా ఆదరించడానికి అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ గారికి అసలు పిఠాపురం నియోజకవర్గం గురించి ఏమైనా తెలుసా? మీరంటే ఎమ్మెల్యేగా చేశారు, ఎంపీగా చేశారు, ఇక్కడే పుట్టి పెరిగారు, ఇక్కడే పరిషత్ చైర్మన్గా చేసి చైర్పర్సన్గా చేశారు కాబట్టి మీకు ఇవన్నీ తెలుసు. మరి పవన్ కళ్యాణ్ ఎట్లా ప్రజలకి కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు? పిఎల్ ద్వారా చేద్దామని అనుకుంటున్నారు. ఎట్లా? ఇప్పుడు నేను 52 గ్రామాల్లో హ్యామ్లెట్స్లో వీధులు పేర్లు అన్నీ చెప్పగలను. ప్రతి విలేజ్కి ఏ వార్డులో ఏ ఇబ్బంది ఉంటుందో చెప్పగలను, ఏది చేస్తే ఆ విలేజ్ బాగుంటుందో చెప్పగలను. అలాగే 2 మున్సిపాలిటీలో ఎలా ఉంటుందో చెప్పగలను. 50 వార్డులు ఉన్నాయి, 50 వార్డులో ఏది చేయాలి, ఎలా చేయాలి, ఎవరు ఎలా చేయాలి, మాకు టీం ఉంటుంది. ఇప్పుడు మీకు టీం ఏది చెప్పండి? నేను ప్రజల గురించి ఆలోచిస్తున్నాను. మీకు టీం ఏది? మాకు చైర్మన్లు ఉన్నారు, కౌన్సిలర్లు ఉన్నారు, ఎక్స్ కౌన్సిలర్లు ఉన్నారు, లీడర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా నేనేదే ఉంటుంది. ఇంకో ఈ 2 వార్డులో ఇది ఉందని కింద కేడర్ అందరికీ అప్ చేయగలను. వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు, నేను చేయాల్సింది నేను చేస్తాను. మేమందరూ డిపార్ట్మెంట్తో రివ్యూ చేయగలం, మాట్లాడగలం. 21 సీట్లు తగ్గించుకోవటం ఇదంతా కూడా ఆయనకి మళ్ళీ దాంట్లో కూడా 10 సీట్లు వేరే పార్టీ వాళ్ళకి ఇవ్వటం, ఇవన్నీ ఆయనకి జనసేన కేడర్ని మొరేలు దెబ్బతినలేదంటారు. జగన్ అతఃపాతాళానికి తొక్కుతా అని అంటుంటాడు కదా, ఆయన ఆల్రెడీ మరి చంద్రబాబు గారు ఆల్రెడీ తొక్కేసినట్లు అనిపిస్తుంది. ఇప్పుడు అంటే మీరేం చేస్తారో ప్రజలకు చెప్పట్లేదు. వాళ్ళ తొక్కుతాం, వీళ్ళ తంతాం, వాళ్ళు బ్లేడ్ గొప్పలు, వీళ్ళేమో కడప నుంచి వచ్చారు మేము చూసుకుని ఎవరు వచ్చారు అసలు కడప నుంచి. ఇప్పుడు ఇంకొకటండి, ఇప్పుడు పార్టీలు 3 అని దిగారు. ఇప్పుడు వాళ్ళేమో వీళ్ళ మేనిఫెస్టో ముట్టుకోవడానికే భయపడ్డారు. వాళ్ళు ముగ్గురు అన్నారు. నిన్న అతను ముట్టుకోవద్దు, నాకు వద్దు అంటున్నాడు ఆ బీజేపీ ఆయన. నేను ముట్టుకొని మీరిద్దరు కేవలం ఫోటోలు కూడా తీసేశారు. అంటే ఇప్పుడు ఏమైంది? మీ మేనిఫెస్టో మీ పొత్తులో ఉన్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీకి నచ్చలేదు, ఇంకా ప్రజలకేం నచ్చుతుంది? ఒకప్పుడు అసలు కాపుల కోసం కాపులేంటి అదేంటి అన్నాడు ముద్రగడ గారి యాజిటేషన్ జరిగిన రోజుల్లో. ఆ రిజర్వేషన్ గురించి ఆయన ఇప్పుడు జగన్ గారి మీద తోసేస్తాడేంటి, రిజర్వేషన్ చేయట్లేదు జగన్ గారికి అని అట్లా అంటాడు. అంటే ఆయన చెప్పే డైలాగులకి చెప్పాలంటే ఆయన చెప్పేది, మోడీ గారిని తిట్టారు, పాసిపోయిన లడ్డూలు అన్నారు, మళ్ళీ ఇప్పుడు మోడీ గారు చాలా స్వీట్ అంటున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు తిట్టారు, చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి ఆయన అంటున్నారు. ఇలా రకరకాలు చేసుకుంటూ రావడం. అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఒక మాటకి పొంతం లేదు, ఒక మాటకి స్టాండర్డ్ లేదు, ఒక మాటకి విలువ ఉండాలండి. ఒక మాట మాట్లాడుతున్నాం అంటే రాజకీయాల్లో మాటే విలువ. నీ ప్రతిష్టను పెంచేది, నీ గౌరవాన్ని పెంచేది, నీ మీద ముఖ్యంగా విశ్వసనీయత, ఒక మనిషి మీద నమ్మకం ఎలా కలుస్తుందంటే వాళ్ళు మాట ఇస్తే ఖచ్చితంగా చేసి పెడతారు, ఆలస్యమైనా చేసి పెడతారు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకం ఏంటంటే అన్నీ కూడా మాకు ఆయన మన బిడ్డల్లా చూసుకుంటారండి. ఈరోజు వంగా గీత గారి మీద నమ్మకం అంటే ఆవిడ చెప్పిందంటే చేసి పెడుతుందని ప్రజలకు. ఇలా ముగ్గురిని ఎట్లా చూస్తారు? ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు, మరోన వైపు జనసేన నేత పవన్ కళ్యాణ్, ఈ ముగ్గురిని మీరు ఎట్లా కంపేర్? నిజమైన ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజల కోసమే పనిచేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, అధికారం కోసం చేసేవారు కాదు. అంతా చెప్పకలేదు, ఒక్క మెతుకు పెట్టుకుని చెప్తే నేను చెప్తున్నాను, భారతదేశం మొత్తం మీద
అందరూ ఏ పథకం పెట్టినా, ఏ మేనిఫెస్టో పెట్టినా, ఏ పథకం అనౌన్స్ చేసినా దేనికోసం? ఓట్ల కోసం చేస్తారు, సీట్ల కోసం చేస్తారు. బట్ ఒకే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ఆర్థిక పథకాలన్నీ కూడా పార్టీలకు అతీతంగా ఏ జెండా వచ్చినా ఇస్తున్నారంటే మరి ఆయన కూడా రాజకీయ నాయకుడే కదండి. మరి ఎందుకు అలా చేయట్లేదు? ఆయనకి హ్యుమానిటీ ఉంది, ఆయనకి పెద్ద మనసు ఉంది, ఆయనకి ప్రజల్ని ప్రజలుగా చూసేవారు, పేదరికాన్ని గౌరవించడం, పేదల్ని గౌరవించడం. ఇది నిజమైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుస్తకాల్లో మీరు చదవండి, అందులో ఉంటుంది. చేయి చాచి దీనంగా ఉండే ప్రభుత్వం కాదు. ప్రజల్ని ఎవరైతే వాళ్ళకి చేతికి అందిస్తూ పథకం పెడతారో అదే నిజమైన ప్రభుత్వం. నిజంగా అంబేద్కర్ గారి ఆశయాల్ని 100% అమలు చేస్తుంది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఆయనతో ఎవరు పోల్చలేరండి. రాజశేఖర్ రెడ్డి గారు నెక్స్ట్, అంతకు మించి తండ్రిని మించిన కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఓవరాల్గా పిఠాపురానికి మీరు ఇస్తున్నటువంటి ప్రధాన హామీలు ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న హామీలు ఏమిటి? ఎవరు ఎట్లా చేయగలుగుతారు? దీని ప్రతిష్ట పెంచాలనేది నా ఇంట్రెస్ట్. అందుకోసమే మీకు చెప్పాను ఇందాక, ఒక జిల్లా కోర్టు ఓన్లీ కాకినాడ, రాజమండ్రి, తర్వాత అమలాపురంలో టెంపరీ కోర్టు ఉండేది. బట్ నేను యాజ్ ఏ అడ్వకేట్గా ఇక్కడ ఎమ్మెల్యేగా అయ్యాను కాబట్టి ఇక్కడ లీగల్గా మంచి ఉండాలని చెప్పి జిల్లా కోర్టు తీసుకొచ్చాను. లాయర్లు అందరూ చెప్తారు ఇది తరతరాలుగా ఇంకా నిలిచిపోయే ఇది. అట్లాగే ఎడ్యుకేషన్ పరంగా హైయెస్ట్లో ఉండాలి నా పిఠాపురం నియోజకవర్గం అని 20 సంవత్సరాల పెండింగ్లో ఉన్న గవర్నమెంట్ జూనియర్ కాలేజీ గొల్లపురంలో శాంక్షన్ చేయించాను. అట్లాగే గవర్నమెంట్ ఐటీఐ శాంక్షన్ చేయించాను, గవర్నమెంట్ పాలిటెక్నిక్ శాంక్షన్ చేయించాను. ఇవి జిల్లా స్థాయివి. రాష్ట్ర స్థాయిలో హోటల్ మేనేజ్మెంట్ కాలేజీని 12 కోట్లు పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేశాను. ఇప్పుడు ఎంపీగా అయ్యాక పిఠాపురంకి దేశ స్థాయిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అని ఈ కాలేజీని ఒకటి కలకట్టాలో ఉంది, ఒకటి ఢిల్లీలో ఉంది, 2 కలకట్టాలో ఉంది. దగ్గర 20 సంవత్సరాల తర్వాత నేను అది పిఠాపురంకి తీసుకురాగలిగాను. పిఠాపురం 200 అకాడమిక్ కాలేజీ ఇప్పుడు జేఎన్టీలో పెట్టాము. 220 కోట్లతో పిఠాపురం బీచ్ రోడ్ లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా అయిపోతుంది. చంద్రబాబు గారు అనేక స్కీములతోటి పెద్ద మేనిఫెస్టో ప్రకటించారు. పెన్షన్లు కానీ అన్ని డబ్బులు జగన్ గారి కంటే ఎక్కువ ఇచ్చేస్తానంటున్నాడు. మరి జనంలో ఎట్లా ఉంది రెస్పాన్స్? అవ్వని పనికి హామీలు ఎక్కువ. ఇది కేవలం వాళ్ళు చెప్పేదానికి. అందులో ఇంకొకటి విశ్వసనీయత ఉండాలి. మీరేం చెప్పారు? వాలంటీర్లు దుర్మార్గులు లేకపోతే చీప్గా చూశారు. ఫస్ట్ వాళ్ళని అవహేళన చేశారు. తర్వాత ఏమన్నారు? వాళ్ళ మీద నిందలేశారు, టెర్రరిస్టులు అన్నారు, లేకపోతే అమ్మాయిలు ఎత్తుకుపోతున్నారు అన్నారు, ఇవన్నారు. ఈవేళ అబ్బా వాలంటీర్లు చాలా మంచివాళ్ళు అంటున్నారు. ఎలాగా? ఒకే నాలుగుతో ఇన్ని మాటలు ఎట్లా? పిఠాపురానికి కానీ కాకినాడకి కానీ ఈ ప్రాంతానికి మీరు చాలా చేసామంటున్నారు. కానీ మీ ప్రత్యర్థి పవన్ కళ్యాణ్ గారికి జ్వరం వస్తే ఆయన హెలికాప్టర్లో హైదరాబాద్ వెళ్ళిపోవాల్సి వచ్చింది. మరి ఇక్కడ నిజంగా మీరు చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుని ఉండేవాడేమో కదా. 9-10 కిలోమీటర్స్ నుంచి మాకు అన్ని హాస్పిటల్స్, మెడికోవర్ ఉంది, అపోలో ఉంది, ఇంకా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. చేయించుకోవాలనుకుంటే ఇక్కడ ఏం లోటు లేదు. బట్ ఆయన చాయిస్ అట్లా తీసుకున్నారు. అంటే పబ్లిక్ కామెంట్ ఎందుకు చేశారంటే నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే శాశ్వతంగా ఉంటాను అన్నప్పుడు ట్రీట్మెంట్ కూడా ఇక్కడే చిన్న జ్వరానికి చేసుకోవచ్చు కదా అని అన్నారు. బట్ నేనే ఉంటాను, ఆయన ఆరోగ్యం, ఆయన ఇష్టం, ఆయన డాక్టరు, ఆయన ఫ్యామిలీ డాక్టరు, ఆయన ఎలా చేసుకున్నారో తెలియదు. కానీ బట్ పబ్లిక్లో మాత్రం అయితే అందరూ కూడా కామెంట్ చేయడం జరిగింది ఈ విషయంలో. 1,00,000 కోట్ల మెజార్టీ వచ్చే పరిస్థితి ఉందని చెప్పుకుంటున్న వాళ్ళు చిరంజీవి గారిని కూడా తెచ్చుకోవాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? అంటే పవర్ స్టార్ గారే చాలా మందిని నెగ్గించడానికి ఆయనకి అంత పవర్ స్టార్ అని చెప్పి పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మరి 1,00,000 ఓట్లు అని చెప్తున్నప్పుడు మెగాస్టార్ గారిని, అన్నయ్య గారిని తీసుకొద్దామని ప్రయత్నిస్తున్నారంటే దాని వెనక వాళ్ళకు ఉండే ఉద్దేశం ఏంటో అర్థమవుతుంది నేను అనుకుంటున్నాను. బట్ చిరంజీవి గారు రారనే నేను అనుకుంటున్నాను. నా సంపూర్ణ విశ్వాసం చిరంజీవి గారు రారు అంతే. ఇప్పుడు చెప్పండి, అసలు పవన్ కళ్యాణ్ గారి మీద మీరు ఎంత మెజార్టీ? ఆయన 1,00,000 ఓట్ల మెజార్టీ అని చెబుతున్నాడు. మీరు ఎంత మెజార్టీతో గెలవగలన నమ్మకం ఎట్లా ఉంది? మా వైసీపీ గెలుస్తుందండి. జగన్మోహన్ రెడ్డి గారు పవర్ తెలియట్లేదు మీకు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్న క్రేజ్, ఆయనకి వాళ్ళు పేరు చెప్పి కొడతారు. రేపు చూడండి మీరు, ఫ్యాన్ జగన్ అని కొడతారు ఫ్యాన్. నేను చెప్తున్నాను, జగన్ గారి మీద నమ్మకం అంది, భరోసా, ధీమా, ధైర్యం. లేడీస్ కి వాయిస్ వచ్చిందండి, లేడీస్ కి ధీమా వచ్చిందండి. నేను ఒకటి చెప్తాను, ఒక చిన్న సింపుల్. ఇప్పుడు దగ్గర 25-30 సంవత్సరాల వరకు నుంచి కింద నుంచి కూడా సరిగా ఎవరికి పట్టాలు ఇవ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది.
భూములు కొని పట్టాలు ఇవ్వాలి. ఒక ఏంటంటే ఊళ్ళకు ఊళ్ళు, ఇది వరకు ఊళ్ళో కాలనీలో ఇచ్చేవారు 4-5 పట్టాలు ఇవ్వటం పెద్ద గొప్ప. అలా కాకుండా ఇప్పుడు ఊళ్ళకు ఊళ్ళు, లేఅవుట్లకు లేఅవుట్లు కట్టి ప్రజలకు ఇప్పుడు ఏంటి ఎంత స్వేచ్ఛని ఇస్తున్నారు. అందులో అది కూడా ఎవరికి ఇస్తున్నారు? లేడీస్కి ఇస్తున్నారు. 32 లక్షల మంది. అసలు లేడీస్కి పెళ్ళి అయితే ఏమంటారండి? ఇల్లాలు అంటారు. 32 లక్షల మంది ఇల్లాలకి ఇల్లు లేదు. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఇంతమంది హౌస్ వైఫ్లకి ఇవాళ స్థలాలు ఇచ్చి వాళ్ళ సొంత ఇంటి కళ నెరవేర్చారు. అంతేకాదు ఇంకో ధీమా ఎందుకు వచ్చిందో మీకు చెప్తున్నాను. అత్తింటి దగ్గర గొడవ వస్తే పుట్టింటికి వెళ్తే అబ్బాబ్బా నువ్వు అక్కడికే వెళ్ళిపోమన్నారు, నువ్వు నా దగ్గర ఉండడానికి ఇక్కడికి వెళ్ళేవారు. ఇప్పుడు ఎవడ అనట్లేదు, నా జగనన్న ఇచ్చిన ఇల్లు అని చెప్తారు. మా మహిళలు ధీమాగా ఉంటారు. మీకు అంటే ఇదే ఈ అభివృద్ధి ఏది? ఈ జనం లెక్క కాదా? వీళ్ళకి సచివాలయం కట్టడం అభివృద్ధి కాదండి, భరోసా కేంద్రం కట్టడం అభివృద్ధి కాదండి, సెల్నెస్ సెంటర్ కట్టడం అభివృద్ధి కాదండి, 32 లక్షల మందికి పట్టాలు ఇవ్వడం అభివృద్ధి కాదండి, అందులో దగ్గర 15 లక్షల మందికి ఇళ్ళకి నిర్మాణానికి జరుగుతుంది, అది అభివృద్ధి కాదండి, హాస్పిటల్స్ కట్టడం అభివృద్ధి కాదండి, పోలీస్ స్టేషన్లు కట్టడం అభివృద్ధి కాదు, అదేవిధంగా రైల్వే స్టేషన్లు డెవలప్మెంట్ చేశారు. అన్ని వేలాది కోట్ల రూపాయలతో హైవే రోడ్లన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వేయించారు. పోర్టులు చేస్తున్నారు, హార్బర్లు చేస్తున్నారు, ఎయిర్పోర్ట్లు బాగు చేయించారు. ఇంకా చాలా స్కూల్ బిల్డింగ్లు, నాడు నేడులో స్కూల్ బిల్డింగ్లు, నాడు నేడులో హాస్పిటళ్ళు, 17 కొత్త హాస్పిటల్ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. అది అభివృద్ధి కదా? జనం జగన్ గారి స్కీములు నమ్ముతున్నారా, చంద్రబాబు గారి స్కీములు నమ్ముతున్నారా? ఇప్పుడు వాలంటీర్లు, ఇప్పుడు ఈ పెన్షన్దారుల మీద వాళ్లే అడ్డం పడినా కూడా వాళ్లే ఇప్పుడు జగన్ మూలంగానే జరిగిందని చెప్తున్నారు. జనం నమ్ముతున్నారా పెన్షనర్లు కానీ వాళ్ళు కానీ? ఈ కన్ఫ్యూజ్ అంతా ప్రతిపక్షాలకు ఉంది. జనం చాలా క్లారిటీగా ఉన్నారు, క్లియర్గా ఉన్నారు. ఎవరి వల్ల మేలు జరిగింది, ఏది ఎక్కువ చెప్తున్నారు, ఎందుకు పెంచి చెప్తున్నారు అనేది కూడా వాళ్ళకి అర్థమైపోయింది. మా జగనన్న ఇస్తానన్నాడు, ఇచ్చాడు, మేము హ్యాపీగా తీసుకుంటున్నాం. ఇగో మా కుటుంబానికి దగ్గర సంవత్సరానికి 75,000 నుంచి 90,000 వచ్చింది. 5 సంవత్సరాల్లో దగ్గర 4.5 లక్షలు వచ్చింది నాకు. నేను జగన్కి తప్ప ఎవరు అయినని ఎంతో మంది వస్తే వాళ్ళ మొహాల మీద చెప్తున్నారు. రైట్. ఫైనల్గా పిఠాపురం ప్రజలకు మీరు ఇచ్చే సందేశం, మీ విజ్ఞప్తి? రాబోయే కాలంలో ఏలేరు ఆధునీకరణకు సంబంధించిన విషయంలో కానీ, సముద్ర కోత తీర ప్రాంతానికి సంబంధించిన కానీ, మిగతా విద్యాపరంగా, వైద్యపరంగా, ఇతర డెవలప్మెంట్లు అన్నీ కానీ నేను చేయించి పెడతాను అనేది నేను చెప్తున్నాను. ఆ విశ్వాసం మీకు కూడా ఒక్కసారి నేను చెప్తే చేస్తాను అనేది మీ అందరికీ నమ్మకం ఉంది. కాబట్టి మీకు దగ్గరగా ఉండి మీకు పనిచేసేవాళ్ళు, ఈ జగనన్న ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఈ వంగా గీత మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. కాబట్టి మమ్మల్ని తప్పకుండా నన్ను సునీల్ గారిని గెలిపించమని నేను ప్రజలను అందరినీ కోరుకుంటున్నాను. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ గీత గారు. ఇది నేటి ప్రత్యేక ఇంటర్వ్యూ. నమస్కారం. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.